దీప్తి గారు బాలు. హాయ్ అండి. హాయ్ అండి బాలు గారు. చైల్డ్ క్రైస్ట్. హాయ్. నమస్తే అండి. హాయ్ అండి. 1 మినిట్. ఏంట్రా? నాకెందుకో నేను నా పద్మగారు కనెక్ట్ అయిపోయాను అనిపిస్తుందిరా. నీకో రూలు నాకో రూలా? అలా కాదు. అర్థమైందిలే, నేను లావుగుంటానే. చిచ్చి. ఆహా, అంతే. అంతేనా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందిరా. రక్తదానం ఉంది, ఇంకొన్నాళ్ళు కోదానం కూడా వచ్చేస్తుంది. అప్పుడు నా కోతానికి ఇచ్చేస్తా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోతాం. అంతేగా, నువ్వు తగ్గనంటావు. తగ్గే ప్రసక్తే లేదు, నేను ఇలాగే బాగుంటానని మా అమ్మ అంటుంటుంది. సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావు? మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం కలిసిన 5 నిమిషాలకి ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే మెళ్ళ మీద పెళ్ళు అని కొట్టిద్ది. సరే, ఓ పని చేయండి, మీరు ప్రైవేట్గా మాట్లాడుకోండి, అప్పుడు మేము ప్రైవేట్గా మిగిలిపోతాం కదా. పదం కొద్దిగా అటెల్ మాట్లాడుకుందామండి. సరే, జాగ్రత్త పద్దు. పద్మ గారు, ప్లీజ్ కమ్ టేక్ యూర్ బ్రిడ్జ్. కమ్. వేర్ యువర్ స్వీట్ హోమ్? నోబెల్ కాలేజ్ దగ్గర. Oh, it's a noble area. If you never mind, any love stories? మీకు? Yeah, one sad love story. అవునా? అది 1996. ప్రేమలేఖ సినిమాలో అజిత్కి వచ్చినట్టు నాకు ఉత్తరాలు వచ్చేవి. నేను ఎలా ఉంటానో ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేమిద్దరం ప్రేమలేఖల్లోనే ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరెళ్తా అన్నా తను మా ఇంటికి వస్తా అనేది. నేను శ్రద్ధగా చక్కగా ఇల్లు సర్దుకొని రెడీగా ఉండేవాడిని, కానీ ఆ అమ్మాయి వచ్చేది కాదు. ఈ మూడిలా 4 సార్లు కంటిన్యూ అయింది. తర్వాత 5వ నెలలో అర్థమైంది ఆ లేఖలు రాసేది మా నాన్నే అని చెప్పి. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడల్లా నేను ఇల్లు సర్దుతానని. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. శామ్యుల్ నాయుడు ఈజ్ లైక్ దట్. వి ఎవరు డోంట్ నో. ఇంకేంటండి విశేషాలు? నీకు ఒకటి చూపించాలి. నేను కూడా. అయితే ఫస్ట్ నువ్వు చూపి. ఇలాగే ఇంకో 4 జోకులు వేసి పద్మని పడగొట్టారు. యాక్చువల్లీ సార్ చర్చ్లో. ఆగండి. ఎవరో పోయారు, పాపం కదా. ఒక నిమిషం. సెవెన్లే, ఎవరో పోయారు. శవమా? పాపం అక్కడ ఆడ పరిస్థితి ఏంటో. బాలేష్ గారు, బాలు. సరే, నువ్వేదో చూపించాలన్నావు. అదే ఫోటో అడిగారు కదా, తీసుకొచ్చాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. అవునా? పోనీలే, నీకు ఒక చూపిస్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? పచ్చబట్ట వేయించుకున్నారేంటండి? మెల్లగా మెల్లగా, ఎందుకు అరుస్తున్నావు? చెడుపడి వేయించుకున్నా. దేవుడా, ఎందుకండి ఆ పిచ్చి పనులు? బాగుంది కదా. ఏంటండి బాగుండేది? పచ్చబొట్టు వేయించేసుకుని. ఎందుకంత కోపం వస్తుంది? నేను తర్వాత మాట్లాడతా. రే బాలు, 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 రే. ఎరా అప్పుడే అయిపోయిందా ప్రైవేటు? ప్రైవేట్ లేదు, ట్యూషన్ లేదు, పదేళ్ళు పోదాం. పచ్చబొట్టు వేయించుకున్నారా? పచ్చబొట్ట. దీప్తి గారు బాయ్, పద్మ గారు బాయ్. వస్తావు, నీకు బాయ్ చెప్పేయాలా? బాయ్.